Devo ter que ir. నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్షన్ కోడ్ అమలు ఉన్న భాగంగా మనం వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం 50,000 కంటే ఎక్కువ ఉన్న అమౌంట్ ఏదైతే ఆధారాలు ఉందో మనం సీజ్ చేయడం జరుగుతుంది. స్వాధీనం చేసుకుని డిస్ట్రిక్ట్ స్క్రీనింగ్ కమిటీకి మనం పంపించడం జరుగుతుంది. ఈ నందిగామ పోలీస్ స్టేషన్ పరిధి వెహికల్ చెకింగ్లో భాగంగా మొత్తం 30 వ్యక్తుల నుంచి 7,55,000 రూపాయలు స్వాధీనపరుచుకొని మన ఆర్ఓ ద్వారా డిస్ట్రిక్ట్ మానిటరింగ్ పంపించడం జరిగింది. 50,000 కంటే విలువ ఉంటే వాళ్ళ దగ్గరికి పంపించడం జరుగుతుంది. ఎలక్షన్ కనిపిస్తున్నప్పుడు ఎలక్షన్ కోడ్ కారణంగా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. మన అంతరేట్ కూడా సిటీ పాయింట్ దగ్గర వెహికల్ చెకింగ్లో భాగంగా 3 వ్యక్తుల నుంచి 7,50,000 స్వాధీనం చేసుకుని మన ఆరు షాద్నగర్ ద్వారా డిస్ట్రిక్ట్ స్క్రీనింగ్ కమిటీకి పంపించడం జరిగింది. 50 lakhs కంటే 50,000 కంటే విలువ ఉన్న అమౌంట్ మనకు 50,000 ఎక్కువ ఉన్న వాటిని ఆధారాలతో పాటు మనం స్వాధీనపరుచుకొని ఆర్ఓ వారి ద్వారా డిస్ట్రిక్ట్ అకౌంట్ పంపించడం జరిగింది. మన ఎమ్మెల్యే పట్టి శంకర్ గారికి, ప్రతాపన్న గారికి, శ్రమణ గారికి, మా తోటి జడ్పీటీసీ విశ్వనాథరావు రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈరోజు పార్టీలో కలబోయే మా సుందరయ్య గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు టీఆర్ఎస్ పార్టీని వదిలి అందరూ అనుకోవచ్చు ఉద్యమాలు చేసినప్పటి నుంచి నోడు ఇప్పుడు ఎందుకు వచ్చిందా అనుకోవచ్చు. ఎక్కడైనా అవమానం కలిగిందోనా ఎవడో ఉండడు కాబట్టి ఈ అవమానం భరించలేము. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది అవమానం పడాలి కాదు, అందరూ కూడా సంతోషంగా ఉండాలి,
స్వతహా రాజ్యం వేడుకోవాలి, స్వతహా ఉండవలసిస్తూనే తెలంగాణ తెచ్చుకున్నాం. పొద్దుగాలేసి 4 గంటలు లేచిపోయి రోడ్ల కూర్చొని ఉద్యమం చేసింది కొంతమంది నాయకుల కోసం కాదు, కొంతమంది దొరల కోసం కాదు. ఇది దొరల రాజ్యం ఏర్పడు కాబట్టి దొరల రాజ్యంకి వెళ్ళి విడిపించుకోవడానికే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసిన నాయకుల శోభ తగిలి తెలంగాణ రాష్ట్రం ఆ రోజు సోనియా గాంధీ లేకుంటే ఈ రోజు ఈ నాయకులు ఎక్కడ ఉంటారు అది మర్చిపోయే రోజు మాట్లాడుకుంటూ రకరకాల మాట్లాడు నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరూ మరొకసారి వచ్చినందుకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళు చూసేసరికి నేను గెలిచిన అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను ఆశీర్వదిస్తూ ఉండండి. నేను ఇలాగే మీకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి. ఇలాగే మనము మా మామగారి పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 400 ఓట్లతో గెలిచిన నేను డిప్యూటీ పదవి. షాద్నగర్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న 6 మండలాల్లో అధిక మెజారిటీ నాది. మీ ఆశీర్వాదం లేకపోతే అంత మెజారిటీతో ఎలా గెలుస్తాం మనం? ఇది 4 ఓట్లు లేని వాళ్ళకి ఇది ఆన్సర్. పాపరెడ్డి కూడా ఆన్సర్ చేసింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై తెలంగాణ, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అమ్మా. మిమ్మల్ని అందరూ చూసి వేలాది మంది మహిళలను చూసి నిజంగా నేను చాలా సంతోషపడ్డా. వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మన ఈ సమావేశానికి వచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే పెద్దలు శంకర్ గారికి, మనందరి అభిమాన నాయకుడు అన్న ప్రతాపన్న గారికి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జగదీష్ గారు, బాబర్ గారు, పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి గారు, చాలా మంది జడ్పీటీసీ వెంకటరామన్న గారు, రగన్న గారు, వేదిక వచ్చిన పెద్దలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజు గారు, శ్రావణ్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి వేదిక నుంచిన ప్రతి ఒక్కరికి, వేదిక ముందున మహిళలకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాం. కాదు, ఇద్దరిని కాదు, ముగ్గురిని తట్టుకోవాల్సి వచ్చేది మా ప్రతిసారి. మీ ఒక్క ఓటు విలువ ముగ్గురిని ఓడగొట్టడం ఇక్కడ నాకు తెలిసి చెప్పలేదంటే. ఎన్ని కష్టాలంటే ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఇక్కడ. కార్యకర్తలు ఒక విలువ ఉండదు. నమస్కారంకి ప్రతి నమస్కారం అనేది ఒక సంస్కారం. నమస్కారం పెడితే ప్రతి నమస్కారం ఉండదు. ఎందుకు అప్పగారు నాకు అర్థం కాలేదు. ఎలా అనిపిస్తుండే అంటే ఇదేనా రాజకీయం అనిపించింది. అంటే రాజకీయంలో రెస్పెక్ట్ ఉండదా? పదవికి వాల్యూలు ఉండవా? సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఈరోజు నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మీరందరూ నాకు ఇంత పెద్దగా ఆశీర్వదిస్తారని అనుకోలేదు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి నన్ను పార్టీలోకి ఆహ్వానించినప్పుడు అనిపించింది ఓకే నాకు కూడా ఒక వాల్యూ ఉంది అని. ఆ రోజు నేను విజయం సాధించిన అనిపించింది. తర్వాత రాహుల్ గాంధీ గారి సమక్షంలో శ్యామన్న ప్రతాపన్న తీసుకెళ్లి నన్ను కండువ కప్పించినప్పుడు అనిపించింది ఇది వీరేందర్ రెడ్డి కోడలు. పదవికి రెస్పెక్ట్ ఇస్తే, పదవికి వాల్యూ ఇస్తే 100% సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఒక మహిళలాగా నేను బయటికి వచ్చినప్పుడు మీరు ఫస్ట్ నేను తిరిగాను. సారీ శ్రవణ్, ఐ నీడ్ టు టెల్ దిస్ టు ఎవ్రీవన్. మేము జెడ్పీటీసీ పదవి తీసుకున్నప్పుడు ఏదో చేయాలని వచ్చినాం. ఆ పదవికి ఉన్న పరిమితిలోనే ఎన్నో చేయొచ్చు. మేము కూడా ఏది చేయాలన్నా ఫోన్ కాల్స్, బెదిరింపు కాల్, మా ఊరికి మీరు ఎలా పెడతారు, ఆలూరికి ఎలా పెడతారు అంటే నాకు అర్థం కాలే. అంటే జెడ్పీటీసీ పదవి కూడా పర్మిషన్ తీసుకోవాలా? అంటే జెడ్పీటీసీకి ఆ పదవి పరిమితంలో ఉన్నా కూడా మనకి పైనుంచి ఇన్ని ఆంక్షలు వస్తాయా? నేను గెలిచాను. 3 నెలలు అయింది ఆహ్వానం లేక. మాకు 3 నెలల నుంచి ఆహ్వానాలు లేవు. ఎంత అవమానం మాకు. ఎంత పెద్ద బ్యానర్ ఉంటది, పదవికి రెస్పెక్ట్ ఉంటే జెడ్పీటీసీ ఫోటో ఉండదా బ్యానర్ లో? ఫోటో ఎక్కడ? ప్రతి చోట అవమానాలు మాకు. అయినా సరే మామగారి పేరు నిలబెట్టాలని తిరుగుతూనే ఉన్నాం.
10 రోజుల క్రితం నుంచి మేము ఇంట్లో నుంచి బయటికి రాలేదు. అంత పెద్ద కేటీఆర్ గారి సభ జరిగింది, ఆహ్వానం లేదు. మహిళలకు ఎక్కడండి విలువ ఇస్తున్నారు? ఇదేనా మహిళలకి పెద్దపీట వేస్తున్నామంటారు పార్టీలో? ఇదేనా పెద్దపీట? అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నా నిర్ణయానికి మీ అందరి ఆశీర్వాదం తోడైనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను పొద్దున్న నుంచి కాంగ్రెస్ అడ్డా అయిపోయింది, ఏమాత్రం డౌట్ లేదు. మనం మంచి మెజార్టీతో శాతాలో గెలబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మేము గత వారం రోజులు చూస్తూ ఉన్నాం. ఏ గ్రామాలకు వెళ్ళినా ముఖ్యంగా మహిళా తల్లులైతే వేలాదిగా 100లాదిగా వచ్చి శంకర్ గారిని ఆశీర్వదిస్తున్నారు. అట్లాగే ఆ పార్టీ కూడా ఆశీర్వదించింది. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడే మేము గంటవెల్లి పోయినాం. గంటవెల్లి కాండ మొత్తం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అయ్యా మాకందరికీ ఒక్క ఓటు కూడా టీఆర్ఎస్ కేయం మా మొత్తం తండా శంకర్ గారికి మనం ప్రమాణం చేయడం జరిగింది. అదే విధంగా పరిస్థితి తాలూకా మొత్తంలో ఉంది. ఇంకా అయిపోయింది. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడే దేవుడు కూడా కాపాడలేడని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికి ఆకలిస్తుండాలి. మిమ్మల్ని కలిసి భాగ్యం కల్పించినందుకు మా చెల్లెలు మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటున్నాం. ఆలోచన చేయండి. పాత గ్యారెంటీలు ఏమైనా ఇచ్చినామా? ఊరూరా ఇల్లు లేని వాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు. మన ఊళ్ళు ఏమైనా వచ్చినాయి? ఒక డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ రాలి. మన ఇందిరమ్మ ఇండ్లు తప్పించి ఒక్కడికి కూడా ఇల్లు. మనం ఆయన చిన్నది ఇచ్చినా పెద్దది ఇచ్చినా ఇల్లు అయితే ఇచ్చినాం. మరి డబల్ బెడ్రూమ్ ఒక్క ఊళ్ళో కూడా ఒక్కటి చేయలే. మరి అదే విధంగా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు. మన ఎంజాల ఒక్క ఉద్యోగం అని వచ్చిందా? ఎంజాల మొత్తానికి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం రాదు. మరి ఉద్యోగం రాని వాళ్ళకి ఏమి ఇస్తున్నాడు? నిరుద్యోగ వృత్తి నెలకు 3000 రూపాయలు ఇస్తాడు. 3 పైసల బిల్లు ఏమని కానీ ఇచ్చిండేమో ఆలోచన చేయండి. ఏకకాలంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తున్నాడు. అదేదో అరా కూడా మొన్న ఎలక్షన్ వచ్చింది కదా, ముట్టి గారు పెద్దలు నరసింహారెడ్డి గారు, అదేవిధంగా క్యాండిడేట్ మా సోదరుడు ఎంతమంది అన్నదమ్ముడు వాళ్ళేనంటేనే కలుసుకుంటాడు. సోదరుడు శంకర్, మా మామ శ్యామ్, అదేవిధంగా క్రాంతి, వెంకటరామరెడ్డి జడ్పీటీసీ గారు మీకు పరిచయమే, బ్లాక్ కాంగ్రెస్ బాలరాజు గారు, శ్రావణ్ గారు సోదరుడు. ఆయన లంచిందంటే మీరు ఆలోచన చేయండి. హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ, మరి వాస్తవంగా ఏది చేసినా ఎప్పుడు చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది. 70 ఏళ్ల కాలంలో వీళ్ళు వచ్చిన 10 ఏళ్ల కాలంలో నాశనం తప్పించి వాళ్ళ కుటుంబం తప్పించి వేరే చేసినట్టు ఎక్కడ దాఖలాలు అయితే లేవు. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని, సంపద ఉన్న రాష్ట్రాన్ని, మిగులు రాష్ట్రాన్ని దోషపారేసింది. గమనించాలి. ఆ రోజు ఎవరు ఇయ్యలేదు. 60 ఏళ్ల కాలం ఎప్పుడు తెలంగాణ ఎవరు ఇయ్యలేదు. ఎన్నోసార్లు ఉద్యమం వచ్చింది, ఎంతో మంది చనిపోయారు. మొన్న ఉద్యమంలో కూడా నిజంగా 1200 మంది చనిపోయారు. మేము 17 సార్లు ఢిల్లీ పోయి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజు మనం ఉన్నాము. ఎమ్మెల్యేగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం సోనియా గాంధీని ఒప్పించి మెప్పించి తెలంగాణ ఇప్పించినాం. నిజంగా కూడా ఆమె పాపం, ఆమెకి ఏమి తెలియదు. అన్యాయంగా 1200 మంది పిల్లలు చచ్చిపోయినామా, తెలంగాణ ఇవ్వకపోతే ఇంకా మంది చచ్చిపోతారు, ఇవాళ నివాళ పురస్కారం పెట్టాలని చెప్పినప్పుడు ఆమె నిజంగా కూడా దుఃఖిస్తూ నిజంగా కూడా తెలంగాణ ఇవ్వడం జరిగింది. ప్రజలు ముఖ్యం తప్పించి ఈ తెలంగాణ స్టేట్లు కాదు, ప్రజలు ముఖ్యం. ముందుగా వీళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో మనకు తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ ఇస్తే ఏమైంది? ఆ దొంగల చేత పోయిందండి. నిజంగా పరిపాలించేటువంటి చేత పోతే మంచిగా ఉంటుండే, దొంగల చేత పోయింది. అలడు బట్టి ఆకలి బట్టి ఉన్న దొంగలు దోసుకొని తిప్పారేసి వాళ్ళని చూడండి, వాళ్ళ ఎమ్మెల్యేలు చూడండి. ఈ ఉద్యమకారులు అన్నెవరు అన్నారు? ఆ ఎమ్మెల్యేలు అంతా వేరే పార్టీలోకి వెళ్ళి వచ్చిన, తెలుగుదేశంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఉన్నారు. అంత ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇవాళ మంత్రులు మొత్తం అందరూ తెలుగుదేశంలో. మరి గమనించాలి మీరు. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే వాస్తవంగా వాళ్ళ మేనిఫెస్టో, కొత్త మేనిఫెస్టో తీసుకొని వచ్చింది. Thank you.
అంటే రాజకీయంలో రెస్పెక్ట్ ఉండదా? పదవికి వాల్యూలు ఉండవా? సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కాంగ్రెస్ ముఖ్యంగా పార్టీకి వాళ్ళు వచ్చారు, ప్రెస్ వాళ్ళు. ఇక్కడ వాళ్ళ కుర్చీలు చేతి గుర్తుకే. జై జై కాంగ్రెస్. ధన్యవాదాలన్నా, చాలా చక్కని సందేశం. మా గ్రామం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కాపేటి గ్రామం మాజీ ఎమ్మెల్యే అలాగే మన పార్టీ అధ్యక్షుడు ఎర్రపల్లి శంకరన్న గారు, అలాగే ఎవరము ఊళ్ళో మొత్తం ఉన్నాము వస్తారని కూడా అవసరం లేకుండా మన ఊరు అభివృద్ధికి ఓటేయాలని అందరినీ కోరుకుంటున్నాను. దగ్గరికి మేము వెళ్ళినప్పుడు 10 మంది 5 మంది వస్తున్నప్పుడు తమ్ముడు నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, కొంచెం నన్ను ఇబ్బంది అని ఆ రోజు మర్యాద పూర్వకంగా వచ్చినాం, రావడం జరిగింది. శంకరన్న మీకు ఇదే పెద్దలు మన ప్రతాపన్న గారు ముందుగా మహిళా మనులను మన్నించాలి. ఈ స్టెప్ తీసుకునే ముందు మిమ్మల్ని అడగలేకపోయినాను, కాకపోతే ధన్యవాదాలు అందరికీ. నన్ను ఎంత పెద్దన వచ్చి ఆశీర్వదిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఎంత ఈజీగా యాక్సెప్ట్ చేసేసిందంటే వేరే పార్టీ నుంచి వచ్చినా కూడా అది మా మామగారి చదివే అనుకోవాలి. నేను మీరందరూ కలిసి నన్ను గెలిపించినారు. మేము పార్టీ ఎందుకు మారామో మీకు తెలియాలి. సారీ శ్రవణ్, ఐ నీడ్ టు టెల్ దిస్ టు ఎవ్రీవన్. ఏదో చేయాలని వచ్చినాం. ఆ పదవికి ఉన్న పరిమితిలోనే ఈ పదవి కూడా పర్మిషన్ తీసుకోవాలా అంటే జెడ్పీటీసీకి ఆ పదవి ముగ్గురిని ఓడగొట్టడమే కదా. నాకు తెలిసి మీకు అర్థమైందనుకుంటా. ఎన్ని కష్టాలంటే
అందరికీ తెలుసు పచ్చి మోసం చేసిర్రు. ఈ టిఆర్ఎస్ పెదవులు ఎవరైనా ఉంటే ముందుకు రమ్మని చెప్పండి. ఈ గాంధీ సాక్షిగా కూర్చుందాం. ఎన్ని ఇచ్చిరో చెప్పండి. ఈ గ్రామానికి ఎన్ని పింఛన్లు ఇచ్చిరో చెప్పండి. అంటే ఒక దుర్మార్గం, ఒక మోసం. ఇవాళ టిఆర్ఎస్ ప్రతి లీడర్ వాని ముంచి వీని ముంచి దోసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టి బతుకుతున్నారే తప్ప ప్రజలకు సేవ చేసే పరిస్థితి లేదు. ఏ మునగాడో రమణ్ ఒక ఇల్లు వేస్తామని ఈ గాంధీలకు సాక్షిగా చెప్పండి నిర్ణయాలకు ఎన్ని ఇల్లు వేస్తారో. అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇందిరా ఇల్లు తెచ్చి తీరుతాం కాబట్టి మీ దగ్గరకు వచ్చి గంట పదంగా గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా ఇల్లు ఇచ్చినామో, ఏ విధంగా పథకాలు ఇచ్చినామో, ఇలా మన ప్రభుత్వం ఉన్న రోజు అందరికి పనిచేసినాం. మన ప్రభుత్వం ఉన్నప్పుడు పగతం చూడలే ఎవరిని. ఇవాళ ఇల్లు ఇచ్చిన అందరికి ఇచ్చినాం, పింఛన్లు ఇచ్చిన అందరికి ఇచ్చినాం, ఫీజు రియంబర్స్మెంట్ చేసిన అందరికి ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ అందరికి ఇచ్చినాం. అరవో బదువల్లారా మీరు మీ అమ్మడు ఉన్నట్టుగా చేసుకుంటారు. కానీ ఇలా దళితులకు ఏం చేసినారో చెప్పండి. ఈ దళితులు ఎవరికి ఏం చేసినారో చెప్పండి. అందుకే ఇది కడుపు మంట, ఇది ఆదర్శం. మీరు ఆరోగ్యం చెప్పారు బుద్ధిమంతులు అంటే ఆంధ్రాలో మనల్ని దోసుకపోతున్నారు అన్నారు, ఆంధ్రాలో మనల్ని వివక్షత గురి చేస్తున్నారు అన్నారు. అరే బెదవల్లారా ఇప్పుడు మీరేం చేస్తున్నారు? అరే తమ్మున్నా అంజయానికి ఒక దళిత బంధు ఇవ్వడానికి వస్తే గ్రామ పంచాయతీ దగ్గర కూర్చోబెడతావా? నీ కొడుకులు కూర్చొని దళిత బంధు సెలక్షన్ ఎవరైతే అర్హత ఉండవో నిర్భయంగా నువ్వు అభివృద్ధి చేస్తున్నావా? అప్పుడు గ్రామ పంచాయతీ కాడ ప్రజల సమక్షంలో కూర్చొని ఎంపిక చేయగలుగుతావా? నిజంగా స్థాపకులు స్వతంత్ర సమర యోధులు పూజ్యులైనటువంటి గాంధీ మహాత్ముని గారికి పూలదండ మన ప్రియతమ నేత శంకరమ్మ పూలదండ వేస్తున్నారు. గ్రామ పెద్దలు మండల పార్టీ నాయకులందరూ పర్వేజ్ మల్లేష్ ఇతీష శంకర్ కుమార్ రఫీక్ కథీర్. చాలా సంతోషం. నిర్దవేలి గ్రామంలో శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఇలా
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు, రెండు ప్రభుత్వాలు కూడా ప్రజలను మోసం చేశారు, రైతులను మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు, సబంధ జాతిని మోసం చేశారు. కాబట్టి తెలంగాణ ఇస్తే అన్ని విధాల బాగుపడుతుంది, బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి మీ దగ్గరకు వచ్చి 2 సార్లు ఓట్లు వేయించుకొని మోసం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మోసం చేసే పార్టీ కాదు. కాబట్టి మళ్ళొక్కసారి సోనియా గాంధీ మన పేద ప్రజలకు, మన రైతులకు ఒక భరోసా ద్వారా రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ టిఆర్ఎస్ పార్టీ, ఈ బీజేపీ పార్టీ మళ్ళొక్కసారి మోసం చేయడానికి పూనుకుంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్య. కేసు సపోర్ట్ లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అహోరాత్రులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇక్కడ శ్రేణి ఎమ్మెల్యే ఉన్నాడు, ఓ దుర్మార్గమైన కొడుకులు ఇవాళ అరాచకాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, ఆ విధులకు అభివృద్ధి మీద లేదు సోది, అరాచక మీద సోది, దౌర్జన్యాల మీద సోది, పోలీసుల నడుకోనిక సోది. ఇలా ఖబర్దార్ బిడ్డ కాచుకో, ఇలా యుద్ధం స్టార్ట్ అయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ 6 పథకాలు ప్రజలకు అవసరమయ్యేటివి, పేదలకు అవసరమయ్యేటివి, రైతులకు అవసరమయ్యేటివి, విద్యార్థులకు అవసరమయ్యేటివి అన్ని కార్యక్రమాలు తీసుకొని అక్క, అన్న, తమ్మి, నిర్దయ ప్రజలందరికీ సోనియా గాంధీ గడపకు కాంగ్రెస్ పార్టీ పోతుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ నిర్దయ గ్రామం రావడం జరిగింది. అక్క 2 నిమిషాలు వినండి. ఇవాళ మీరు ఓట్లు వేసిరు, దున్నపోతు కట్టేసిరు, ఆవు పాలు విండాలో చూస్తున్నారు. అది కాదు, ఆవికే కట్టేయండి, ఆవికే పాలు విండండి. ఇప్పుడు మీకు తోటి విన్నవిస్తా ఉన్నామా? ఇలా సోనియా గాంధీ రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 పథకాలలో మొదటి పథకం గృహలక్ష్మి. గృహలక్ష్మి అమ్మలు, అక్కల మీదనే తీసుకొచ్చింది సోనియా గాంధీ. ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇవ్వడం, ప్రతి మహిళ స్వేచ్ఛగా ఎక్కడన్నా బస్ పాస్ ఫ్రీ. ఇలా తెలంగాణ ఎక్కడన్నా తిరగచ్చు. నువ్వు మామూలు యాదగిరిగుట్ట, హైదరాబాద్ ఎక్కడ పోయినా ప్రతి మహిళకు బస్ పాస్ ఫ్రీ. సిలిండర్ 500 రూపాయలు. ఇంకొకటి గృహ జ్యోతి. ప్రతి మహిళ ఇవాళ సూలక్క మీరు బాగినండి, అంజయ్ వస్తే అడగండి. ఆ మగనాడు 2 కొడుకులు ఉన్నారు, వస్తే అడగండి. అరే కాంగ్రెస్ వచ్చారు, ఇవన్నీ ఇస్తామంటున్నారు, నువ్వేమి ఇచ్చావో చెప్పాలని అడగండి. ఎలా గృహజ్యోతి అంటే 200 యూనిట్ల వరకు. అక్క 70% గ్రామాలలో కరెంటు ఫ్రీ ఇల్లు వాళ్ళ కాసు కట్టుంటున్నారు. కాబట్టి మీరు ఆలోచన చేయండి.
పాసులు ఎవరెవరికో 50 మంది డాష్ మీద ఉంటే దాంట్లో అందం ఆకారం ఉంటుంది. ఎస్ అది ఎన్నఫ్. ఇప్పుడు నేను కూడా ఉండొద్దు, నేను నాదే చెప్తాను. ఈరోజు 16, 15 వార్డులో ఈ ఆసియా జోడో యాత్ర ప్రారంభించడం జరిగింది. ఇది 4వ రోజు. ఈరోజు భారతదేశంలో రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టి ఈరోజు ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. ఈ ప్రభుత్వాలు ఈర్ష్యా దేశంతో పరిపాలన కొనసాగిస్తున్నాయి. రాహుల్ గాంధీ ఏమి ఉద్దేశం అంటే భారతదేశంలో బీదవాళ్ళుగానే ఉన్నారు, డబ్బులు ఏదైతే డబ్బులు ఉందో ఆ డబ్బులు వాళ్ళ దగ్గరికి పోతున్నాయి, బీదవాళ్ళ దగ్గరికి రావట్లేదు, అసమానత పెరిగిపోయినాయి. ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జెండాను పెట్టుకోకుండా జాతీయ గీతాన్ని పెట్టుకొని పార్టీకి అతీతంగా ఈ భారత్ జోడో యాత్ర తీసి ప్రజలందరి వాళ్ళ బాధలు తెలుసుకొని మాకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు చెప్పడం ఏం జరిగిందంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, మీరు పోయి వాళ్ళని ఓదార్చి వాళ్లకు రేపు రాబోయే రోజుల్లో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మీరు ఈ ధరలు పెరిగినాయని చెప్పి బాధపడొద్దు, వచ్చి మన ప్రభుత్వం ఏర్పడంగానే ఆ ధరలను తగ్గించే మరియు మీకు ఆ రోజు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఈరోజు వరకు ఇందిరమ్మ ఇల్లు లేవు, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేలకు, కరెంటు ధరలు పెరిగినాయి. కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఈ మహిళలందరికీ వీళ్ళ పేరు మీద ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాబట్టి మేమందరికీ మీకు భరోసా ఉంటాము, అండగా ఉంటాము. రేపు రాబోయే రోజుల్లో ఈ గ్యాస్ రేట్లు పెరిగినాయి కాబట్టి దాన్ని మరీ 500 రూపాయలకి వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక చర్యలు తీసుకుంటుందని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ మీరందరూ ఈ పాదయాత్రలో అందరూ కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసి ప్రతి ఇంటికి నా వెంబడి తిరిగిన మహిళలందరికీ నేను ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ మళ్ళీ మీకు త్వరలో కలుస్తానని చెప్పి అడ్డం జరగవు జెండా కొద్దిగా ఇక్కడ జరపండి మీరు. సుధీర్ ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ హైదరాబాద్లో సిడబ్ల్యూ సమావేశం జరుగుతున్న సందర్భంగా మా రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీ గారికి, మరి ఖర్గే గారికి, మరి సిడబ్ల్యూసీ మెంబర్కి అందరికీ స్వాగతం పలుకుతున్నాం తెలంగాణ తరఫున. ఈరోజు దేశంలో బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, అలాగే టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ
ఈరోజు హైదరాబాద్లో సీడబ్ల్యూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మరియు రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు ఏ విధంగా మనము సహాయపడగలుగుతాం, ఏం సహాయం చేయగలము అనే విషయాన్ని ఈరోజు వాళ్ళు నిర్ణయించి ఒక 6 పథకాలు ప్రజలకు చేరే విధంగా మనలను ఇంటింటికి ఆ పథకాలు చేరే విధంగా రేపటి నుంచి ప్రతి గడపకు ఈ పథకాలు చేరే విధంగా మనల్ని కృషి చేయమని చెప్పారు, తిరగమని చెప్పారు. ఈరోజు మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే గారు వచ్చిన సందర్భంగా తెలంగాణలో ఒక పెద్ద విజయపేరైన సభను మేము ఈరోజు నిర్వహిస్తున్నాము. ఆ సభకు షాద్నగర్ తరఫు నుంచి పెద్ద ఎత్తున జనాలు తరలించి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుకుంటూ. అన్న మీ ఆధ్వర్యంలో ఎంతమంది ఎన్ని బండ్లు వెళ్తున్నాయి? 110 బండ్లు తీసుకుపోతున్నారు పైకి. శాతగానులు అన్ని మాట్లాడుతూ ఉంటారు, వీటితో పని లేదు. మనకు మంచి జరుగుతుంది. లింగారెడ్డిగూడెంలో మంచి పేరున్న ఊరే, పెద్ద మనుషులు ఉన్న ఊరే, శ్రీకాంత్ రెడ్డి వాళ్ళు మంచి యువకులు ఉన్న ఊరే, మంచి సర్పంచులు వీళ్ళు కూడా చాలా అనుభవంతో చేస్తాం. దేని గురించి ఎవరేం మాట్లాడినా అవి పెడచెవున పెడతామే తప్ప మేము పనితనంలో చూపెడతాం. పైపులు వేసి నీట్గా ఉంచడానికి ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం. వారు వస్తున్నందుకు మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఆ పాదయాత్రను కూడా విజయవంతం చేస్తాం. రైల్వే స్టేషన్ నుంచి చౌరస్తల కార్నర్ మీటింగ్ ఉంటుంది, స్టార్ట్ అవుతారు. చౌరస్తల ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ చూసినా పెద్దలు ప్రతాప్ రెడ్డి అన్న, శ్యామన్న, నేను, మిగతా జెడ్పీటీసీలు, సర్పంచులు, బ్లాక్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులం అందరం కూడా గ్రామాలకి వెళ్తూ ఉంటే ప్రచారంలో భాగంగా ఏ గ్రామం అన్న పొండి బ్రహ్మరథం భర్తురు కాంగ్రెస్ పార్టీకి. అక్కడ ప్రతాపన్న చర్చిస్తున్నాడు, ఎందుకింత పెద్ద ఎత్తున బ్రహ్మరథం భర్తూ ఉన్నారంటే, నిన్న తాళ్ళగూడెంలో బాలమాని అనే వచ్చిండు పనికిలా అన్నాడు. వాడు వంకర టింకర కొడితే ఇత్నం సరిగా పడుతున్నా? అవునా కదా చెప్పు. వంకర టింకర్ వాడు వచ్చి వంకర టింకర చేసిపోయాడు. అవునా? పరిపాలన సరిగా అనుభవం ఉండి చేస్తే ఇవన్నీ జరిగాయి. అవునా? 10 ఏళ్ల సందు చేయొద్దన్నమా? చేయొద్దన్నమా? మేము అమ్మూర్ల చెత్త తీయొద్దన్నమా? అమ్మూర్కరం రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులంతా నిరుద్యోగ సమస్య తీర్స్తాం, మా పార్టీలు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నిరుద్యోగం ఉండకుండా చూస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 10 సంవత్సరాల నుంచి ప్రగల్భాలు వల్కిరు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు నిరుద్యోగులకు 0 చూపెట్టారు. వాళ్ళు అదిగో నోటిఫికేషన్, ఇదిగో నోటిఫికేషన్. ఈ రాష్ట్రంలో ఎప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళా ప్రలోభ పెడుతూ నిరుద్యోగులు పాపం ఉన్నతమైన చదువులు చదువుకొని, డిగ్రీలు చదువుకొని, ఎన్ని రకరకాల సబ్జెక్టులు, రకరకాల ఉద్యోగాలకు సంబంధించిన, పరిపాలనకు సంబంధించిన ఉద్యోగస్తులకు అందరినీ కూడా ట్రైనింగ్ సెంటర్లకు పోయి ఉండి లేక చిన్న చిన్న కుటుంబాలు ఇలా యూనివర్సిటీలో చదువుకొని ఇలా పిహెచ్డీలు చేసి పాపం ఇలా పరిస్థితి, ఒక్క ఉద్యోగం లేదు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. ఇలా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిరుద్యోగులకు ప్రతిపక్షాలన్నీ మద్దతు ఇస్తున్నాయి, అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విడతల వారిగా ఎన్నో సమస్యల మీద పోరాటం చేసినాం, అయినా కన్నువిప్పు లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాలకు. కాబట్టి
మొన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో రాబోయే కాలంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాం, తప్పకుండా ఉద్యోగాలు కల్పిస్తామని ఒక భరోసాతోనే ఇవాళ ఆ రోజు తెలంగాణ కావాలని చెప్పి జాతీయ రహదారులందరూ కూడా నిర్బంధం చేసిరు ఆ రోజు. ఇవాళ వాళ్ళు చూపెట్టిన ఆనవాయితే నిరుద్యోగుల సమస్యలు పోవాలన్నా ఇప్పుడున్న టీఎస్పీఎస్సీ పాలకవర్గం బర్తరఫ్ చేయాలి. అన్ని స్థాయిలలో కుంభకోణం, విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలతోని ప్రతి నోటిఫికేషన్ కూడా పేపర్ లీకేజీలు, వాళ్ళు ఎన్నోసార్లు ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించుకుందాం, ఉద్యోగం సంపాదించుకుందామని ఎన్నో విధాల వాళ్ళు పరితాపం పడుతూ ఆఖరికి వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, బిఎస్పి అన్ని అఖిలపక్ష పార్టీలన్నీ కూడా జాతీయ రహదారి నిర్బంధం చేస్తానన్నా వీళ్ళకి బుద్ధి వస్తుంది, వీళ్ళకు చీమ కుట్టినట్టు కూడా అయితలేదు. కాబట్టి ఇలా జాతీయ రహదారులకు నిర్బంధించడానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఇలా పోలీసు వాళ్ళు అక్రమంగా నిరసన చేసే హక్కు కూడా లేదు. నిరసన తెప్పే రాజ్యాంగంలో ఇవాళ ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, సమస్యలు పట్టించుకోవట్లేరు, సమస్యలు ఇంటలేరు. ఇలా పాలకులు, వాళ్ళ అధికారంలో ఉన్న పాలకులంతా నిర్బంధించమంటే నిర్బంధిస్తున్నారు. ఇలా హౌస్ అరెస్టులు చేయమంటే హౌస్ అరెస్టులు చేస్తారు. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చేసిందే వేదం. కాబట్టి షాద్నగర్ నియోజకవర్గంలో కూడా మీ అందరికీ తెలుసు, అందరి జీవితాలతో చెలగాట మారుతూ ఉన్నారు. ఎమ్మెల్యే కొడుకులు వాళ్ళిద్దరు వీళ్ళకి రాజ్యాంగం లేదు, చట్టం లేదు. పోలీసులకు ఎమ్మెల్యే పెద్ద కొడుకన్నా చెప్పాలి, ఎమ్మెల్యే చిన్న కొడుకన్నా చెప్పాలి, అంజయ్యనన్న చెప్పాలి. వీళ్ళు ముగ్గురు చెప్తే పోలీసులో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. అంటే ఇవాళ స్వేచ్ఛగా బతకనిస్తలేరు. షాద్నగర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఇవాళ చూస్తూ ఉన్నాం, ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ ఒక్కరికి వచ్చిందా? సమాజానికి అందరికి వచ్చిందా? ఓ కాంగ్రెస్లకు వచ్చిందా కోడు? బీజేపీలకు వచ్చిందా? సిపిఐఎంలకు వచ్చిందా కోడు? టీఆర్ఎస్లకు రాలేదా? ఇవాళ ఎలక్షన్ కోడ్ కూడా విస్మరించి కూడా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎలా ఇష్టానుసారంగా ఇవాళ చూడండి, చిన్న విషయం, ఎవరో సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోతే వాడు ప్రాపర్టీ అమ్ముకుంటే, సబ్ రిజిస్టర్ ప్రాపర్టీ అమ్ముకుంటాడు, వాడు ఒక ప్లాట్ అమ్ముకుంటూ వచ్చిన ధనం తీసుకుపోయి బ్యాంకులో వేసుకుంటాడు. ఇవల్ల ఇష్టానుసారంగా పోలీసు వాళ్ళు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని బయట వస్తే ఇక్కడ పట్టుకుంటున్నారు. ఎక్కడి చట్టము, ఎక్కడి కథ అంటే ఒక భయభ్రాంతులకు గురి చేస్తారు. తస్మత్ జాగ్రత్త. ఎన్ని మీరు అవాకాలు చువాకులు చేసినా, మీరు ఎన్ని టికారాలు ఎన్ని చేసినా, ఎన్ని ట్రిక్స్ ఉపయోగించినా, చట్టాన్ని మీ ఇష్టారాజ్యంగా మలుపుచుకున్నా ఎవరు భూమి పట్టరు. ఇవాళ ఈ ప్రాంతం ప్రజలు కూడా అన్ని గమనిస్తారు. ఎమ్మెల్యే కుటుంబం ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తారు, ఒక సమయం వస్తుంది దానికి. ఆ సమయం గురించి కూడా అందరూ వేచి చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవల్ల మేమందరం కూడా నిరుద్యోగుల భవిష్యత్తులు కాపాడాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, నిజంగా ఆ పాలకవర్గం రద్దు చేయాలి. అమ్ముడు పోయిన కుంభకోణాలకు పాల్పడుతున్న ఆ టీఎస్పీఎస్సీ తప్పకుండా రద్దు చేయాలని చెప్పి మా డిమాండ్. ఇంకొకటి, ప్రతి ఒక్క విద్యార్థికి, నిరుద్యోగికి ఎంత నష్టం జరిగిందో అంత బేషరతుగా ప్రతి నిరుద్యోగునికి నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా ఎవరెవరైతే అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు ఎవరెవరైతే కోచింగ్ సెంటర్లో పోయి డబ్బులు పే చేసి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ అమ్మ నాన్న ఏది కష్టపడిన డబ్బులు తీసుకుపోయి కోచింగ్ సెంటర్లో పోయి ఇవాళ చదువుకుంటే కూడా ఉద్యోగం రాలేని పరిస్థితి. కాబట్టి ఎవడేమన్నా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీల ఉద్యోగాలు తీసేస్తేనే ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ నిబద్ధతతోని సిద్ధంగా ఉన్నారు వాళ్ళ ఉద్యోగాలు పోడగొట్టడానికే. ఇవాళ చూడండి మీరు ఏం జరుగుతుంది సమాజంలో. తెలంగాణ వస్తే అన్ని విధాలా బాగుపడతాం, అందరి జీవితాలు బాగుపడతాయని చెప్పి ఆ రోజు సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ హుందాగా రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పటికైనా
ప్రజల సమస్యలు ముఖ్యం, నిరుద్యోగ సమస్యలు ముఖ్యం, రైతుల సమస్యలు ముఖ్యం, ఉద్యోగస్తుల సమస్యలు ముఖ్యం. ప్రజా సంఘాలు చెప్తున్నాయి, మేధావులు చెప్తుర్రు, కళాకారులు చెప్తుర్రు, కవులు చెప్తుర్రు అని చెప్పి ఆ రోజు తెలంగాణ ఇస్తే ఇవాళ రాష్ట్రంలో కుటుంబ పాలన, మంత్రులది కుటుంబ పాలన, ఎమ్మెల్యేలది కుటుంబ పాలన. ఈ పాలనకు సస్తు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎన్ని అరెస్టులైనా, ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా భయపడేదే లేదు. నిరుద్యోగుల సమస్యలు తీరే వరకు కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షం పోరాటం చేస్తూనే ఉంటుంది. శంకరన్ననే కరెంట్ ఇప్పించింది శంకరన్ననే. అదే రకంగా అప్పుడు ఇస్కూల్ కట్టించింది కూడా శంకరన్ననే. అదే అంతకుముందు కూడా మనకు ఇన్ని రోజులు దాదాపు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. 10 సంవత్సరాలు అవుతుంది తల్లి. 10 సంవత్సరాల రోజుల ఒక్కో బోర్ లేదు, ఒక్కో రోడ్డు లేదు, ఒక్కో స్కూల్ లేదు. ఒక్కో కాలంలో భాగంగా ఇలా పెద్దగుట్ట తండకు వస్తే చాలా ఆనందంగా మా అమ్మలు, మా అక్కలు, మా అన్నలు, మా తమ్ముళ్ళు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి కుంకుమ తిలకం దిద్ది మాకు పూర్తిగా మద్దతు చేసినందుకు ఈ పెద్దగుట్ట తండల అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వివిధ రకాలుగా రాజకీయ సేవలు చేస్తూ ఒక సమయము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పుత్తూరు మండల ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు హరిచందర్ నాయక్ గొప్ప కాదు, మేము పెద్ద మనిషిగా దేవుళ్లాగా, అంటే ఆయన ఒక తప్పు మాట మాట్లాడేటోడు కాదు, న్యాయం ధర్మం మాట్లాడేవాళ్ళు. మేమైనా ఆయన మంచం మీద ఉండేవాడు, మంచం మీద వచ్చి కూర్చొని పోయేవాళ్ళం. ఏదైనా ఉంటే నీళ్లు చాయ్ తాపించేవాడు. మాకు ఒక అవకాశం వచ్చిన రోజు షాతాన్ నియోజకవర్గంలో మారుమూల గ్రామం ఉండాలి, ఎస్టీ తండ ఉండాలి, దానికి బీటీ రోడ్ చేయాలంటే నేను సాయశక్తుల హరిచందర్ నాయకుని దృష్టిలో పెట్టుకొని అదే చింతగట్టు తండ సిద్ధాపూర్ లో నేను దృష్టిలో పెట్టుకొని పెద్దగుట్ట తండకు బీటీ రోడ్డు, చింతగట్ట తండకు బీటీ రోడ్డు దాదాపు 20 ఏళ్ల నాడే మీ అందరికీ చేసిన ఆ రోజు. అదేవిధంగా ఇండ్లు ఇచ్చిన ఆ రోజు, పెన్షన్లు ఇచ్చిన ఆ రోజు, స్కూల్ కావాలంటే ఇచ్చిన ఆ రోజు. అంటే ఒక నమ్మకం. ఇవాళ రాజకీయాలు వచ్చినాయి, తండాలను కూడా విడదీసిరు, అన్నదమ్ములను విడదీసిరు. ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో బతకడం లేదు. ఒకరోజు చిన్న చిన్న కేసులు, చిన్న చిన్న కొట్లాటలు కడతా ఉంటే కూడా ఒక నాయకుని చెప్పిన, పెద్దగుట్ట తండ మంచి తండరా నాయన, నీకు దండం పెడతారా నాయన, కొట్లాటలు పెట్టకండి, కేసులు పెట్టకండి, మంచిగా ఉండనియండి. హరిచందర్ నాయక్ కుటుంబం మంచిది,
భవిష్యత్తులో ఇవాళ మేము అధికారంలో లేకపోవచ్చు, రేపు అధికారంలోకి వస్తాం. ఇవాళ ఏమైనా పెద్ద గుడ్డ తండలో మంచిగా చూసుకుంటాం. ఒక వ్యవహారం చూస్తే ఎప్పుడు మమ్మల్ని ఆదరించిన తండ కాబట్టి దయచేసి ఇవాళ 2 సార్లు ఎన్నికలలో అవకాశం ఇస్తే 2 సార్లు ఓట్లు వేయించుకొని ఇవాళ మనల్ని ఎంత మోసం చేసిరో ప్రతి అమ్మ, ప్రతి అక్క, ప్రతి అన్న, ప్రతి తమ్ముని తెలిసి ఇవాళ వ్యవసాయదారులను ఏ విధంగా మోసం చేసిరు, ఇప్పుడు పేద మహిళలు ఏ విధంగా మోసం చేసిరు, ధరల ఆకాశాలు ఏంటినాయి, ఇల్లు ఇస్తామన్నారు ఇయ్యలే, ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇయ్యలే, రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు చేయలే. మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే 6 పథకాలు చేపట్టబోతుంది. ఆ 6 పథకాలు మీ అందరికీ 2 నిమిషాలలో చెప్తా. మహాలక్ష్మి సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వబోతుంది. పేద గిరిజన మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు మీ అకౌంట్ లో ఇవ్వబోతుంది. అదేవిధంగా బస్ పాస్ ఫ్రీ, మీరు ఎక్కడ తిరిగినా కూడా బస్ పాస్ ఫ్రీ ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ. రెండవది రైతు భరోసా, ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే. అదేవిధంగా పెట్టుబడి ప్రతి ఎకరకు 15,000 రూపాయలు రైతు బంధు ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా వ్యవసాయం లేని వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ. మూడవదక్క ఇవాళ మీ లమ్మడ తండాలకు పెద్ద గుట్ట తండ అందరికీ కరెంటు ఫ్రీ 200 యూనిట్ల వరకు కరెంటు ఫీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ యొక్క లక్ష్యం పేదలను, గిరిజనులను, హరిజనులను ఆదుకోవాలి, కరెంటు బిల్లు కట్టనీయొద్దని చెప్పి సోనియా గాంధీ యొక్క నిర్ణయం పెద్దమా మీరు అర్థం చేసుకోండి. నాలుగోది ఇందిరమ్మ ఇండ్లు చిన్నగా ఉన్నాయి. మీరు ఓట్లేస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు తెస్తాం, పెద్ద పెద్ద ఇండ్లు తెస్తామని చెప్పారు. 70 ఇండ్లు కాదు కదా, దాన్ని ఊసే లేదు కాబట్టి పెద్దగుట్ట తండకు ఒక ఇల్లు కూడా రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కట్టించిన ఇండ్లే మాత్రమే ఉన్నాయి. అవునా పెద్దమ్మా? అవునా? అవునా కదా? ఇవాళ మీరు అర్థం చేసుకోండి. మళ్ళా గిరిజన మహిళల పేరు మీద 6 లక్షల రూపాయలతో కాంగ్రెస్ పార్టీ కట్టియబోతుంది. టీఆర్ఎస్ పార్టీ నమ్మకాన్ని వమ్ము చేసింది, మోసం చేసింది, మీకు ఇండ్లు ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాం. ఇలా 5వది యువ వికాసం. మీరు కాయ కష్టాలు చేసిరు, వ్యవసాయాలు చేసిరు. అమ్మ నాకు కలిసింది వచ్చేటప్పుడు అక్క పేరు ఏం పేరు అడేలు వస్తా ఉన్నారు. వస్తా ఉంటే ఆనందం అనిపించింది. ఖచ్చితంగా చేసేస్తాం ఇల్లు. ఖచ్చితంగా చేసేస్తాం ఇల్లు. మాజీ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా షాద్నగర్ జెడ్పీటీసీ సభ్యులు అన్న వెంకటరామరెడ్డి గారు, కేశంపేట్ జెడ్పీటీసీ విశాల శ్రావరెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాబర్ ఖాన్ గారు, బాలరాజు గారు, మండల పార్టీ అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి గారు, నందిగామ ప్రెసిడెంట్ నరసింహులు గారు, అదేవిధంగా వాళ్ళతో తాలూకా నుంచి వచ్చేసినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులకు గౌరవనీయులు పెద్దలు అలా ఇది అందరి కార్యక్రమం, మీ ఊరి కార్యక్రమం కాదు. ఇది అందరి కార్యక్రమం, మీ ఊరి కార్యక్రమం కాదు. అందరిని సహకరించాలి. మన గౌరవనీయులు పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సోనియమ్మ గారి నాయకత్వం, సోనియమ్మ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. హిందూ ముస్లిం గొడవలు తెలియజేస్తారు, మతాల పంచాయతీ, కులాల పంచాయతీ వస్తుంది కాబట్టి ఆ బీజేపీ పార్టీకి అస్సలు ఓటేయద్దు. వాళ్ళు చెప్పేది ఏముంటుంది, హిందువులం మన ముస్లింలం, హిందువులం ముస్లింలు అదే చెప్పుకుంటారు తప్ప చెప్పుకోవడానికి ఏం లేదు బీజేపీ పార్టీకి. ఇక ఆ తర్వాత మన సర్కారు వస్తాడు, ఎవరో బాగా డబ్బు సంచులు పెట్టుకొని కారు వేసుకొని వస్తాడు, కారు కుడతాడు. ఆయన ఏం చెప్పింది ఫస్ట్ మేనిఫెస్టోలో, ఆయన గవర్నమెంట్ రాదనుకోని, సీఎం కాదనుకోని ఫస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ వస్తే నేను దళితులు సీఎం చేస్తా అన్నాడు. ఏం చేసిందో
రాగానే మెజార్టీ రాగానే ఆ దళితుని పద్ధతి చెప్పి ఆయనే సీఎం అయిండు. అయినా కాలేదా? దాంట్లో దళితులు మోసం చేసినా చేయలేదా? మరి బుద్ధి చెప్పాలా లేదా? మనం తప్పకుండా చెప్పాలి. దసరా పండుగ ప్రతి ఒక్కరికి కూడా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచి రోజు కాబట్టి ఈ ఈశాన్యానికి ఉన్నది ఈ ఊరు సిద్ధాపూర్ గ్రామస్తులు కూడా మంచి మనసున్నోళ్ళు కాబట్టి మనం ఫస్ట్ సిద్ధాపూర్లోనే స్టార్ట్ చేద్దామని చెప్పి ఈ సిద్ధాపూర్లో స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పి కూడా మీ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఎందుకంటే రేపు వచ్చే ఎన్నికల్లో కూడా సిద్ధాపూర్లో దెబ్బ తీస్తే 90% చేయకుంటే గంచాలని చెప్పి సిద్ధాపూర్ గ్రామం మీద పెద్ద నమ్మకం కాంగ్రెస్ పార్టీకి. సిద్ధాపూర్ గ్రామం ఎప్పుడు కాంగ్రెస్ కు అండగా ఉంటది కాబట్టి విజయదశమి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ఈ రోజు మీ ఆశీస్సులు తీసుకోవడానికే ఈ కార్యక్రమం సిద్ధాపూర్ గ్రామం నుంచి మొదటి బూత్ నుంచి ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈరోజు సందర్భాన్ని బట్టి మీ అందరికీ గ్రామస్తులందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు ప్రతాపన్న గారికి, జెడ్పీటీసీలకు, మాజీ జెడ్పీటీసీలకు, శ్యామ్ సుందరన్న గారికి, వేదిక మీద ఉన్న సర్పంచులు, జెడ్పీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు, విజయదశమి ఉన్నప్పటికైనా పండుగ తర్వాత కాంగ్రెస్ పార్టీ విజయం ముందు కావాలని చెప్పి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సంకల్పం చేసినందుకు వారందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. రాయి తీసుకురండి అబ్బా. అయిపోయింది కొద్దిగా ఎంకెళ్ళండి. సోదరులారా, ఈరోజు విజయదశమి మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మాటిచ్చి ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇస్తే సోనియా గాంధీ గారు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటే తెలంగాణ కావాలంటే ప్రజల ఇష్టం మేరకు, మేధావుల ఇష్టం మేరకు, ప్రజాప్రతినిధుల ఇష్టం మేరకు తెలంగాణ ఇస్తే ఈరోజు తెలంగాణ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా నీళ్లు, నిధులు, నియామకాలు, ఇవాళ నీళ్లు లేవు, నియామకాలు లేవు. ఇవాళ మీ అందరికీ తెలిసిపోయి పచ్చి మోసం చేసిండు, పచ్చి మోసకాడు, పచ్చి తాగుబోతు ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా కొత్త పొరపాటు చేసి మేధావులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు అందరూ మోసపోయారు. కాబట్టి ఈ మోసాన్ని ఎండగట్టడానికే శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ అప్పుల కుప్పయింది, ఆగమాగమైంది, నమ్మకం పోయింది, మద్యపాన తెలంగాణ అయిపోయింది. కాబట్టి ప్రజలు, ప్రజానాయకులు, అధికారం ఉన్న నాయకులు మోసం చేస్తే మరి ఇతర పార్టీలు ఉన్నాయి. కాబట్టి శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని మన ప్రాంతానికి తోలించి భారత్ జోడో యాత్ర వల్ల ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి పేదవాడిని, ప్రతి మతాన్ని,
ప్రతి కులాన్ని, ప్రతి మసీదు, ప్రతి చర్చి, ప్రతి దేవాలయాన్ని ఏకతాట మీదకి తెచ్చి ఈ దేశంలో మళ్ళా పేదలకు అండగా ఉండే పార్టీ అందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి సోదరులా ఈ అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సిద్ధాపూర్ గ్రామం చాలా మంచి గ్రామం. రేపు మళ్ళీ గెలిచినాక ఫస్ట్ ఈరోజు చాలా సంతోషం. విజయ్ రాజశేఖర్ రెడ్డి ఏదైతే మాట ఇచ్చి మడమ తిప్పలేదో ఇవాళ రేవంత్ రెడ్డి గాని రాహుల్ గాంధీ గాని ఇచ్చిన మాట మీద నిలబడతారు. మీరు అధికారంలోకి తీసుకురావాలి. కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. 2 సార్లు వాళ్ళు కేసీఆర్ పరిపాలన చూశారు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు నచ్చిన ప్రభుత్వం వస్తుంది. కాబట్టి దయచేసి ఒక్కసారి చేతు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఆ రోజు 500 నుంచి 1000 బండ్లు పెడతాం. ఎందుకంటే సిద్ధపూర్కి వెళ్ళి తీస్తాం బండ్ల ర్యాలీ తీస్తే 500-1000 బండ్లు అందరు కార్యకర్తలు కొండ చిన్నలో కొండలో భూమి అమ్ముకొని కొట్టుకునే ఉన్నాయి. వాస్తవం కూడా మీరు గమనించండి, 10 ఏళ్ళు అయింది రాజ్యం లేక వాళ్ళకు. అయినా కూడా ఇవాళ ఒక్క రూపాయి నోటు లేదు. అయినా కూడా ఇవాళ ఇంట్లో ఉతుక్కొని ఇంట్లో ఇస్త్రీ చేసుకొని అవే తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతారు. పాపం ఎవరో రూపాయి నోటు లేదు, అయినా కూడా తిరుగుతా ఉన్నారు. కార్యకర్తల పట్ట అంటే ఈ విధంగా పట్టుకున్నారు. ఈ విధంగా పట్టుకున్న వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళని మనం గెలిపించాలి. వాళ్ళని గెలిపిస్తే గవర్నమెంట్ గెలిపించినట్టే. ఈసారి ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, రేవంత్ గారు వస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వస్తా ఉంది. దేశం కూడా రాబోతుంది. మనందరూ సహకరించాలని మరొకసారి చెప్పుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు మీకు అందరికీ. కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఇంటింటికి ఆట కొట్టేస్తాం. అయితే ముందుగా ఈరోజు సిద్ధాపూర్కి వెళ్ళి చేస్తే విజయోత్సవం జరుగుతుంది. విజయదశమి నాడు చేయాలనే ఉద్దేశంతో సిద్ధాపురం రావడం జరిగింది. శేఖర్ అడిగితే మన ఊళ్ళో పెట్టమే మంచిగా చేద్దాము, ఈసారి ఇక్కడికే తీసుకుపోదామని చెప్పడం జరిగింది. శేఖర్ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాము. వాస్తవంగా మంచి ఈరోజు ఈ ఊళ్ళో ఈ పూజా కార్యక్రమాలు బండ్లు కూడా అన్ని ప్రచార రథాలు మీ ఊరికి వెళ్ళేటువంటి అన్ని మండలాలకు పోయే ప్రచార రథాలు ఎంత రుచిగా తయారైనాయి అంటే నిజంగా పెళ్లి పిల్లలగా తయారైనాయి. వాస్తవంగా గాలి చూశాను ఒకటి. దీనికి ఈరోజు శంకర్ నా సోదరుడు మొదటిసారి గజ్జులోనే తగ్గేమని కాదు, ఇద్దరం జనపురంత మనస్పర్ధలతో 20,000 ఓట్లు ఆయన గుర్తుకపోయి 2 సార్లు కాంగ్రెస్ ఓడిపోవడం జరిగింది. 60,000 ఓట్లు మనమే, 20,000 ఓట్లు మనం గుర్తుకున్నాడు. ఇది అన్నదమ్ములు ఒక కుటుంబం ఉన్నప్పుడు అన్నదమ్ములు ఎట్లా పంచుకుంటారు? అట్లే జరిగింది. ఒకటే కుటుంబం అన్నదమ్ముల పంచాయతీ వచ్చింది. తమ్ముడు ఏం చేసిందంటే 20 ఓట్లు గుర్తుకొని పక్కకు పోయాడు. కాంగ్రెస్ ఓడిపోయింది 2 సార్లు. లేకుంటే కాంగ్రెస్ ఓడిపోయే గడ్డనే కాదు ఇది. అదేవిధంగా మరి వేదిక మీద ఉన్న ఎందుకు ఇవ్వలేదు? కాంగ్రెస్ వాడు వచ్చి 500 కర్ణాటకలో 500 ఇస్తాం, రాజస్థాన్లో 500 ఇస్తాం, ఈడ 500 ఎందుకు ఇవ్వద్దని ఇస్తామని చెప్తే 400 మేము మన నిన్న రాకెందుకు ఇవ్వలే? 400 10 ఏళ్ళ సార్లు ఇచ్చేది ఇయ్యలే. మరి ఆ విధంగా 400కి ఇస్తున్నాము. మేమే పెన్షన్ 2,000 సరిపోతలేవు. ఇంటికి 2 ఉన్నారు, ఒక్కరికి ఇస్తున్నారు. ఒక్కరికి ఇద్దరు తింటారు. ఎవడన్నా 2,000 ఇస్తే ఒక్కడే తింటాడు. 2,000 ఇద్దరు ఇట్లా పెద్ద మనుషులు ఉంటే ఇద్దరికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే ఇద్దరు జీతం చేస్తే 2 పెన్షన్ వస్తుంది. మరి ఊళ్ళో కష్టపడి ఏజ్ అయిపోయి పెన్షన్ వచ్చే టైంకి ఒక్కరికి ఇస్తే ఇద్దరు తింటారు. ఇద్దరికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇద్దరిది వీక్ ఒక్కరికి ఇచ్చుడు. అది మేము 2,000 మేము 4,000 అంటే కదా ఏం చేస్తుండు, మేము 5,000 ఇస్తాం. అరే మేము ఏదైనా చెప్తే దానికి మళ్ళీ 1,000 ఎక్కువ వేసి చెప్తా ఉన్నాడు. నమ్ముతారా? ఎట్లా నమ్ముతారు? ముందుగా ఇస్తే నమ్ముతుంది. ముందుగా ఇవ్వకుండా మళ్ళీ ఎట్లా నమ్మిస్తారు? ఏదో తీరుగా మిమ్మల్ని గొంతు పోయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. ఈసారి
ఇంతకుముందు మీరు 2000 అనేదాకా 1000 ఇచ్చిండ్రు, అంతకుముందు వివేక బడిపై శాతం వస్తున్నాయి. ఒకటినే అలా చెప్తే పొద్దుమికినానే చెప్పొచ్చు శ్రీలపూర్లో గది బడిపై శాతాలు అట్లా రాలే కాదు. మేము 4000 చేసినాం కదా, సరిపోతలేవు. ఒక్కరికి కాదు, ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు కూడా ఇవ్వాలి పెన్షన్ అనే ఉద్దేశంతో మేము 4000 చేస్తే 5000 చేస్తాం. అది మేము దళిత రైతు బంధు మేము 10,000 ఏమిటి సరిపోతాయి. డూప్లికేట్ అవి కూడా డూప్లికేట్ మస్తు వచ్చి అవి కూడా చేస్తాం. ఈ విధంగా నేను అనేది ఒకటే, వాళ్ళ తన ఎవరి గురించి ఉంది? ఏమన్నా టీఆర్ఎస్ కార్యకర్త గురించి ఉందా? ఎమ్మెల్యే గురించి ఉందా? మంత్రి గురించి ఉందా? కేసీఆర్ కుటుంబం దోసుకోవడానికి ఇచ్చిన అధికారం మనం ఇలా ఒక పేదోనికి ఆదుకోలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ గ్రామంలో. ఎవడు దోసుగా తింటున్నాడు, ఎవరి భూములు ఎవరు రాసుకుంటున్నాడు, బాగా ఆలోచన చెయ్యండి. ఇవల్ల మీకు కొత్తది కూడా పెద్దమ్మా ఆరోగ్యం ఖరాబ్ అయితే సామాన్య కూడా ఎప్పుడు మళ్ళీ నేను చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి పేదోళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకున్నాడు. ఆ రోజు పేదోళ్లకు ఏ ఇబ్బంది వచ్చినా, గర్భిణీ స్త్రీలు గ్రామీణ ప్రాంతాల్లో ఆయాసపడే పేదలు ఉంటారు కాబట్టి 108 పెడితే 108కి ఫోన్ చేస్తే ఆ రోజు కుయ్ 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 అని చెప్పి ఆ రోజు వచ్చింది. ఇవాళ వైద్యం వదిలేసిరు, విద్య వదిలేసిరు, గాలికి వదిలేసి మద్యం బాటల్స్ ఏమంటారు బెల్ట్ షాపులో, వైన్ షాపులో. కానీ ఉద్యోగాలు వేయడు. వయసులకు 3 నెలల ముందే నోటిఫికేషన్ వేసాడు. 3 నెలల ముందు అక్కడ బంద్ చేసుకున్నాడు. ప్రజాత్వం పైసలన్నీ దించుకొని ఆయన గల్ల నింపుకున్నాడు. ఒకసారి ఆలోచన చేసుకోండి. బెల్ట్ షాపుల వల్ల, ఆ డూప్లికేట్ మందు వల్ల భర్తలు చనిపోయి మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు కోటర్ సీసాలకు అలవాటయ్యి సంసారాలు ఆగమాగం చేస్తున్నారే తప్ప ఆ సంసారాలు బాగుపడడానికి ఏం చేస్తలేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైద్యం విషయంలో ప్రతి కుటుంబం 10 లక్షల రూపాయలు. సోనియా గాంధీ గారు ఆరోగ్యం, పేదోని ఆరోగ్యం ఖరాబ్ అయితే ఎంత పెద్ద హాస్పిటల్లో అయినా వైద్యం చేయించుకోవచ్చు. కాబట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు పెద్దమ్మ అప్పుడు ఎట్లుండలో మళ్ళా కార్డు ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా కొత్తగా ఈ 6 పథకాలు కాకుండా కళ్యాణ లక్ష్మి, రాహుల్ గాంధీ పెద్దమ్మ మొన్న ములుగు సీతక్క మీరు చూసారు, ఎమ్మెల్యే అంతా మీలాక్కుంటుందామే, ప్రతి పేదోని ఇంటికి పోతా ఉంటుంది సీతక్క. ఆమె నియోజకవర్గానికి రాహుల్ గాంధీ వచ్చి ప్రతి ఆడపిల్లకు 1,00,000 రూపాయలు ఇచ్చి తులం బంగారం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రతి మహిళకి ఇబ్బందులు లేకుండా చేస్తుంది. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి. ఈ పథకాలు ఏ గ్రామం పైన బ్రహ్మరథం పడతా ఉన్నారు కదా, తిరుగుతుంది. కోడలు పెంచికాయలు తిరుగుతుంది. చిన్న కోడలికి బిల్డింగ్, పెద్ద కోడలికి బిల్డింగ్ అయిన వల్ల ఆలోచన చేయండి. అది కూడా మనం చెప్తే మరి ఎక్లాస్ కంపార్టీనే కాబట్టి ఆ సూత్రం ఏదో మాకు చెప్తే కూడా బెంజ్ కార్లు ఎట్లా వస్తాయో, హైదరాబాద్లో బిల్డింగ్లు వస్తాయో, వీళ్ళ బిల్డింగ్లు ఎట్లయితాయో, వాళ్ళ కార్యకర్తలు మరి వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. మరి అదే బిల్డింగ్లు మనకు కూడా కట్టిస్తే బాగుండే కదా. అవునా కదా చెప్పండి. మీరు ఆలోచన చేయండి. మోసం జరిగింది, మళ్ళా మోసం జరగడానికి వీలు లేదు. కాబట్టి మేమందరం ప్రతాపన్న కానీ, శ్యామన్న కానీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ జరిగిన మోసాన్ని తిరగబడడానికి తరిమి కొట్టడానికే మీ దగ్గరకు వచ్చినాం. ఇలా సిద్ధాపూర్ గ్రామంలో ఏడుపు దుఃఖం వస్తుంది నిజంగా. ఇలా విజయదశమి అయినప్పటికైనా ప్రతాపన్న, శ్యామన్న మేమందరం కాంగ్రెస్ కార్యకర్తలు పోతే తాడుపత్రి కట్టుకొని ఉన్నారు ఇళ్లలో. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇల్లు ఇస్తేమన్నారు. మా గోపాల్ వస్తే ఇచ్చిన మా 40 ఇళ్ళు. చింతగట్టు తండ్రకు గోపాల్ చిన్న ఉండేప్పుడు గోపాల్ వస్తే ఇచ్చిన మా రోజు 40 ఇళ్ళు. సిద్ధాపూర్కి ఇచ్చినాం, రాజా సేట్ వస్తే 100 ఇళ్ళు. అంటే మీరు ఆలోచన చేయండి. ఇవల్ల మళ్ళా సోనియా గాంధీ
ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, రాజశేఖర రెడ్డి రాజ్యం వస్తుంది. ఈ రాష్ట్రంలో ఏమైతుందంటే ఒక్క 5 నిమిషాలు వినండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు అధికారం తీసేసి మీ ఆశీస్సులతోని మీ అండదండలతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది మీకు అనేది రాజశేఖర రెడ్డి ఆ విధంగా చేసిండో రేపు ఈ రాష్ట్రంలో చిచ్చర పిడుగు రాజకీయ దురంధుడు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఉన్నాడు. మీ అందరికీ ఒక భరోసా, రాహుల్ గాంధీ ఒక భరోసా, సోనియా గాంధీ ఒక భరోసా, ప్రియాంక గాంధీ ఒక భరోసా. ఆ భరోసా 6 పథకాలు మహాలక్ష్మి అంటే ఇవాళ రాష్ట్రంలో దేశంలో సిలిండర్ ధర 1250 నుంచి 1300 చేసిరు కాబట్టి ఇవాళ పేద మహిళ ఇలా సిలిండర్ మీద వంట చేసుకోవాలంటే కష్టమైంది కాబట్టి సోనియా గాంధీ ప్రతి మహిళకు 500కే సిలిండర్ ఇవ్వబోతా ఉంది. ఇవాళ నిత్యావసర సరుకులు పెరిగినాయి అమ్మా నిత్యావసర సరుకులు పెరిగినాయి. ఇలా సరుకులు కొనుక్కోవాలంటే కష్టమైంది, కూలీనాలు చేసుకునే మహిళలకు కష్టమైంది కాబట్టి మీరు ఓట్లు వేసిన వాళ్ళకి ఎట్లున్నాయి ఇట్లు. ఈ రోజు మీ పరిస్థితి ఏంటి? మీ దశ దిశ మారాలంటే కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ గ్రామ పంచాయతీ కాడ కూర్చొని ఎన్ని ఇల్లియాలలో రాసిన ఆ రోజు, ఎన్ని పింఛన్ కార్డులో రాసిన ఆ రోజు, ఎన్ని రేషన్ కార్డులో రాసిన ఆ రోజు. ఇలా దొంగలు దళిత బంధు అన్నారు. ఎవరికి ఇచ్చిన వాడు దళిత బంధి దుర్మార్గుడు వాని గులాంగిరి చేసేటోనికి వాని ఎంటెదిరిగేటోనికి ఒక్కరికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు కాబట్టి ఆ ఒక్కడే ఓటు వేయాలని చెప్పి అడిగారు. ఇవల్ల మీకు అడగడానికి హక్కుంది, ప్రజాస్వామ్యం ఇది, నిలదీయడానికి హక్కుంది, తిరగబడడానికి హక్కుంది. అరే వా సిగ్గులేని ఎమ్మెల్యే ఇంకెందుకు వచ్చినవరా నువ్వెన్ని ఇల్లు కట్టుకున్నావు, నీ కార్యకర్తలు ఎట్లా కట్టుకురు, నువ్వు దళిత బంధు ఎవరికి ఇచ్చావని చెప్పి మీరు అడగవలసిన బాధ్యత ఉందా లేదా అని చెప్పి మీ అందరితో మనం చేస్తా ఉన్నాను. ఈరోజు 5వది యువ వికాసం. డిగ్రీలు చదివి పీజీలు చదివి ఈ బుద్ధిమంతులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటే పెద్ద పెద్ద చదువులు చదువుకొని కూలీనాలు చేసి కూడా నా బిడ్డ చదవాలి, నా బిడ్డ ఉద్యోగం చేయాలి, నేను నలుగురిలో తల ఎత్తుకొని తిరగాలి, కుటుంబం బాగుపడుతుందని ఆలోచన చేసి పెద్ద పెద్ద చదువులు చదివిస్తే ఉద్యోగాలు లేక 10 ఏళ్ల సంధి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. నోటిఫికేషన్ వేస్తాడు, ఎప్పుడు ఎన్నికలప్పుడు నోటిఫికేషన్ వేస్తాడు, లీకేజీలు ఇస్తాడు, మళ్ళా రద్దు చేస్తాడు. ఎన్నోసార్లు ఈ నాటకాలు ఆడినది ప్రతి విద్యార్థులకు ప్రతి నిరుద్యోగిని తెలుసు కాబట్టి ఇవాళ ప్రతి చదువుకున్నవాడు తల ఎత్తుకున్న రీతిగా 5 లక్షల రూపాయలు డిగ్రీ చదివినా, పీజీ చేసినా, పిహెచ్డి చేసినా వారికి ఉద్యోగం తెచ్చుకోవడానికి తల్లిదండ్రుల మీద భారం పడకుండా 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అయిపోతుంది రాష్ట్రంలో. 6వది పెద్దమ్మ లాస్ట్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు ముసలు ఓట్లేస్తారు, 2000 రూపాయలు ఇస్తున్నాం వేస్తారు అనుకుంటున్నాడు. కర్ర కాచి పెడతాడని మాత్రం అనుకుంటలేడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 4000 పింఛన్ ఇవ్వబోతుంది. ఇవాళ అందరికీ ఇవ్వబోతుంది పింఛన్. ఇవాళ అవ్వకు తాతకు భర్త చనిపోతే ఏమైనా పెద్ద రోగం ఉంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళకు మూగ చెవిటి ఇప్పుడే చూపెట్టింది ఒక అంగవైకల్యం.
ఇది ఒక్కొక్క నిమిషం ఆగండి. ఇదో ప్రజావతి బిడ్డ ఓ బాబా చిక్కిట్టు ప్రతాప్ రెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ప్రచార రథం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అక్కడ నిలబడే కార్యకర్తలందరూ ప్రచార రథం ముందుకు రావాలి. పాప